అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒకరి జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలని నేను ఉద్దేశపూర్వకంగా అన్నాను. ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి ఉంది. తను దేవుణ్ణి చాలా విశ్వాసంతో నమ్ముకుని ఉంది. తనకి పెళ్ళయింది, చాలా సంవత్సరాలైంది. కానీ అయినప్పటికీ ఆ అమ్మాయికి పిల్లలు లేకపోయేసరికి చాలా దుఃఖంతో ప్రభుని వేడుకుంటూ ఉంది. ఊళ్ళో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఈమె గొడ్రాలు, ఈమెకు పిల్లలు లేరు, పిల్లలు కలగట్లేదు, అలా అని ఇలా అని చాలా మాటలు అమ్మాయి మనసు బాధపడేలా అన్నారు. అయినా సరే ఆ అమ్మాయి అవేమీ పట్టించుకోకుండా ఏదో ఒక రోజు దేవుడు గర్భఫలం ఖచ్చితంగా ఇస్తాడని విశ్వాసంతో నమ్మి వేడుకుంది. ఆ అమ్మాయి మొహం మీదే అమ్మాయి నువ్వు గొడ్రాలువి అని చెప్పి అలా ఇలా అని చెప్పి అన్నారని ఆమెకి డైరెక్ట్గా చాలామంది వచ్చి చెప్పేవాళ్ళు అలాగని. అయినప్పటికీ ఆమె ప్రభుని వేడుకుంది. యేసయ్య నీవే గర్భఫలం ఇచ్చేవాడివి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి ఆమె చాలా ఇదిగా నమ్మిందనమాట. అలాగే ఆమె దేవుని వేడుకుని ప్రార్థనలో పెట్టేది. అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, ఆమె అలా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ హాస్పిటల్ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ అది చేయించుకుని ఉన్నప్పటికీ అప్పుడు ఒక మంత్ అలా ట్రీట్మెంట్ తీసుకునేసరికి ఆ అమ్మాయి అసలు అనుకోలేదనమాట. ఎలా అంటే, ఇలా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒంట్లో నాకు పీసీఓడి ఉంది, ఇలా చాలా రకాలైన బాధలు నాకు ఉన్నాయి కదా, నేను కన్సీవ్ అవుతానా అని చాలా అనుమానాలు తన మనసులో మెలిగేవన్నమాట. కానీ ఆమె ఫస్ట్ మంత్ ఇలా ట్రీట్మెంట్ తీసుకోగానే ప్రభు దయ వల్ల ఆమె కన్సీవ్ అయింది. ఇంకా అమ్మాయి ఆనందాలకి హద్దులు లేకుండా అయిపోయిందనమాట. నిజంగా ప్రభువా ఇలా నా గర్భాన్ని తెరిచావా అని చెప్పేసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, తన తల్లి కాబోతుందని నిజంగా అందరికీ చెప్పి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి చాలా సంతోషంగా జరుగుతున్నాయి. అమ్మాయికి అలాగా నెలలు నిండుతూ ఉన్నాయి. అమ్మాయి 7వ నెలకి రావడం జరిగింది. 7వ నెలకి రావగానే మరి ఏం జరిగిందో తెలియదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే, సడన్గా అమ్మాయికి నొప్పులు రావడం స్టార్ట్ అయినాయి. 7వ నెలలో స్టార్ట్ అవ్వగానే ఏంటి తండ్రి ఇలా నెల నిండకుండానే అవుతుంది, జరిగిన నీ చిత్తం అని చెప్పి అనుకోగానే హాస్పిటల్కి వెళ్ళగానే బేబీ వెయిట్ లేకపోవడంతో బేబీ బ్రతకలేదనమాట, చనిపోయింది. చనిపోతే ఇంకా తల్లి ఆవేదన ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆమె అప్పుడు ఇంకా చాలా బాధతో, నిరాశతో అలా ఏడుస్తూనే ఉంది. బంధువులు కానీ, ఎవరు స్నేహితులు కానీ ఆమె దగ్గర ఎవ్వరూ ఆమెను ఓదార్చడానికి రాలేదు. అయినా సరే ఆమె దేవుని మీద అలా నమ్మకంతోనే ఉంది. ఎందుకు ఇలా జరిగింది? చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి ఆమె ప్రభువుని నమ్ముకుంది, ఎందుకు అమ్మాయికి ఇలా జరిగింది, అమ్మాయి ఏదో చేసింది, లేకపోతే దేవుడు కావాలని ఇలా చేశాడు. దేవుడు అయితే ఇప్పటికీ అన్యాయస్తుడు కాదు. అది ఎందుచేత జరిగింది అనేది ఆ ప్రభుకే తెలియాలి. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని మాత్రమే అమ్మాయి అనుకుంది. తర్వాత కొన్ని రోజులు బాధపడింది, ఇలా ఎందుకు అయ్యింది ఏంటి అని చెప్పేసి. కానీ ఎప్పుడు దేవుని యందు విశ్వాసం మాత్రం ఆమె వదులుకోలేదు. దేవుడు మరలా నాకు ఇస్తాడు అనే నమ్మకంతోనే ఆమె అలాగా ఆ యొక్క బాధ నుంచి, ఆ డిప్రెషన్ నుంచి చాలా విధాలుగా బయటకు రావడానికి ప్రయత్నించింది. ఇలా జరిగింది అనడానికి కారణం ఏమీ లేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను అంతే తప్ప మనం చేయడానికి ఏమీ లేదు. అది ఎందుకు జరిగిందని మనుషులుగా మనకు తెలియదు, ఆ దేవునికే తెలియాలి అని చెప్పి ఆమె హృదయం అలాగే ఎంతగానో బాధపడుతుంది. సో మన లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఏంటి ప్రభువా నాకు ఇలా జరుగుతుంది, నిన్ను నమ్ముకోలేని వాళ్ళందరూ బాగానే ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి మనం ప్రభుని ఎప్పటికీ నిందించకూడదు. మన జీవితంలో ఏం జరిగినా ఆయన చిత్తం, కీడైనా మన మంచికే, మేలైనా మన మంచికే అని చెప్పి మనం ధైర్యం తెచ్చుకుని ఆయన మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. యోబు జీవితం చూస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, శరీరం అంతా కుళ్ళిపోయి ఎన్నో బాధలు భరించినప్పటికీ ఆయన ప్రభుని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆయన ప్రభువు యందు విశ్వాసంతో ఉన్నారు. ఆయన పోగొట్టుకున్నవన్నీ డబల్ పొందుకోగలిగారు, ఎందుకు విశ్వాసంతో ఉన్నప్పటికీ. సో మన జీవితంలో ఎన్నో బాధలు, శ్రమలు వచ్చినప్పటికీ మనం ఎప్పటికీ దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. ఈ చిన్న సాక్ష్యం మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభు నామని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.